అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు నాకెందుకో దేశంలో ఏ పార్టీ అధినేత, ఏ రాజకీయ నాయకుడికి లేనన్ని ట్రోల్స్ జగన్మోహన్ రెడ్డి గారి మీద పడుతున్నాయి. అది దురదృష్టవశాత్తు అవగాహన రాహిత్యమో, లేదా వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళ ఆలోచన విధానం అంతేనేమో కానీ ఆయన ఎక్కడకు పరామర్శకు వెళ్తున్నా, మాట్లాడడానికి వెళ్తున్నా, ప్రెస్ మీట్కి వెళ్తున్నా చూడండి. నిన్నగాక మొన్న సీదిరి అప్పలరాజు గారిని పరామర్శించడానికి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి సిపిఆర్ గురించి మాట్లాడుతూ ఇదయ్యారు. అలాగే అది కొంత వ్యతిరేకత తెచ్చుకుంది. సరే, ఇదంతా పార్టీ అధినేతగా వారి మీద వస్తున్న నెగిటివ్ ఎంత ఉన్నా అది పక్కన పెడితే, ఆ పార్టీ గ్రౌండ్ లెవెల్లో చేస్తున్న గ్రౌండ్ వర్క్ మనం ఒకసారి ఈ వీడియోలో చెప్పుకోవాలి. బాగుంది. ఒక రకంగా మనకు వస్తున్న ఫీడ్బ్యాక్ ప్రకారం, నాకు వస్తున్న సమాచారం ప్రకారం, మనకు వస్తున్న ఫీడ్బ్యాక్ ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్ వర్క్ చాలా స్మార్ట్గా ఉంది, బాగుంది. ఎలా అంటే కపిల్ సాహు గారని తమిళనాడులో విజయ్ పార్టీకి, టీవీకేకి సఫాలజిస్ట్గా పనిచేసిన కపిల్ సాహు అండ్ టీమ్ని జగన్మోహన్ రెడ్డి గారు ఒక 3 నెలల కిందట కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయమని ఒక ఒప్పందం అగ్రిమెంట్ చేసుకున్నారనమాట. దాంతో ఈ మే నెల నుంచి కూడా, మే 3rd వీక్ నుంచి అనుకుంటా, ఆ టీం ఆంధ్రప్రదేశ్లో రంగంలోకి దిగారు. వాళ్ళు జూన్ 1st వీక్ నుంచి కూడా నియోజకవర్గాల వారీగా గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశారు. నాకు తెలిసి ఉత్తరాంధ్రలో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వర్క్ దాదాపుగా పూర్తయింది. అండ్ ప్రకాశం, నెల్లూరు అండ్ రాయలసీమ జిల్లాల్లో దాదాపుగా వర్క్ పూర్తయింది. ఇప్పుడు ప్రస్తుతం గోదావరి జిల్లాలు అండ్ కృష్ణా, గుంటూరు జిల్లాల్లో జరుగుతోంది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, అవుట్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ, జనసేన దీనిలో స్ట్రాంగ్గా ఉన్న లీడర్స్ వదిలేసి ఆ నియోజకవర్గంలో ఇతర ఇన్ఫ్లుయెన్సర్స్, అంటే ఓటర్లను ప్రభావితం చేసే స్థాయి నాయకులు ఎవరున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులతో పాటు న్యూట్రల్గా ఉన్న నాయకులు, గతంలో పార్టీల్లో రాజకీయాల్లో యాక్టివ్గా ఉంటూ తిరిగిన నాయకులు, అండ్ ఆ నియోజకవర్గ స్థాయిలో ప్రభావం చూపించగల నాయకులు, ఇలా కొంతమంది లిస్ట్ తీసుకొని ఇంటర్నల్గా వాళ్ళతో మాట్లాడుతున్నారు. సో ఆ నియోజకవర్గానికి అభ్యర్థుల ఎంపికకి సంబంధించి కసరత్తు చేస్తున్నారు. దాదాపుగా 80కి పైగా నియోజకవర్గాల్లో ఇది పూర్తయింది. ఆల్రెడీ ఇప్పుడున్న వైసీపీ ఇన్ఛార్జ్ కాకుండా ఇంకా ఎవరైనా మంచి క్యాండిడేట్ ఉన్నారా, ఉంటే ఎవరు బెటరు అనేది పార్టీ కార్యకర్తల అభిప్రాయాలు తీసుకుంటున్నారు, న్యూట్రల్ వర్గాల అభిప్రాయాలు తీసుకుంటున్నారు, అండ్ ప్రజాభిప్రాయాలు కూడా సేకరిస్తున్నారు. అలాగే అక్కడ ఎమ్మెల్యేలు, తెలుగుదేశం పార్టీ లేదా జనసేన అండ్ కూటమి ఎమ్మెల్యేల బలాలేంటి, బలహీనతలు ఏంటి అనేది తీసుకుంటున్నారు. అండ్ కమ్యూనల్ ఈక్వేషన్స్ ఏమైనా మారిస్తే బాగుంటుందా, గతంలో వైసీపీ ఏ కమ్యూనిటీ వారికి సీట్ ఇచ్చింది, ఇప్పుడు ఏ కమ్యూనిటీ వారికి ఇస్తే బాగుంటుంది, అవతల వాళ్ళ ప్రత్యర్థులు కూటమి వాళ్ళు ఏ కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు అనే ఈక్వేషన్స్ మీద కూడా, అలా ప్రతి నియోజకవర్గంలో కూడా నియోజకవర్గ స్థాయి నాయకుల్ని, ఆల్టర్నేటివ్ లీడర్షిప్ని తయారు చేసుకుంటున్నారు. వాళ్ళకు ఒకరికి ఎమ్మెల్యే సీట్ ఇచ్చినా మిగిలిన 3-4 అతనికి సహకరించేలాగా వాళ్ళని గైడ్ చేస్తున్నారు. అండ్ వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారికి అటాచ్ చేస్తున్నారు, పార్టీ పెద్దలకు అటాచ్ చేస్తున్నారు అనమాట. సో ఇది అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర 2027 జూలైలో కానీ ఆగస్టులో కానీ మొదలవుద్ది. జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర మొదలవుద్ది. ఆ పాదయాత్ర మొదలయ్యే సమయానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఒకేలా డీలిమిటేషన్ జరిగితే 262 నియోజకవర్గాల్లో కూడా, డీలిమిటేషన్ జరగకపోతే 175 నియోజకవర్గాల్లో కూడా పూర్తి స్థాయిలో అభ్యర్థి ఎవరు, దాదాపుగా 90% అబోవ్ కాన్స్టిట్యుయెన్సీస్లో, నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని ఫైనల్ చేసేలాగా ఈ టీం వర్కౌట్ మొదలుపెట్టింది. దానికి సంబంధించి చాలా నియోజకవర్గాల్లో కొత్త ఫేసుల్ని రంగంలోకి దించుతున్నారు. గతంలో వైసీపీ తరపున ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు, లేదా వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు కాకుండా కొత్త ఫేసుల్ని, వాళ్ళ వారసుల్ని, అండ్ బాగా అగ్రెసివ్గా ఉండేవాళ్ళని, ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళని రంగంలోకి దించుతున్నారనమాట. సో ఇందులో కొన్ని కొత్త, అంటే దాదాపుగా రాజకీయాలకు పరిచయం లేని వ్యక్తులు కూడా వైసీపీ అభ్యర్థులుగా వచ్చిన ఆశ్చర్యపోకర్ల. సో చాలా గ్రౌండ్ వర్క్ జరుగుతుంది. అయితే నేను చెప్పాను కదా, గ్రౌండ్ వర్క్ ఎంత బాగున్నా, అభ్యర్థుల ఎంపిక గురించి ఎంత కసరత్తు జరిగినా, డిజిటల్ ప్రమోషన్స్, క్యాంపెయినింగ్స్ ఇవన్నీ ఎంతగా జరిగినా, పార్టీ జగన్మోహన్ రెడ్డి గారే ఆ పార్టీకి ప్లస్, జగన్మోహన్ రెడ్డి గారే ఆ పార్టీకి మైనస్గా మారుతున్నారు. విధానాలు మార్చుకోకపోవడం, ప్రజాభిప్రాయానికి తగ్గట్టు వెళ్ళకపోవడం, కొన్ని విషయాల్లో మొండి పట్టుదలగా వెళ్ళిపోవడం, రాజధాని విషయంలో కావచ్చు, అండ్ వాళ్ళ రాజకీయాల విషయంలో కావచ్చు, వరుస తప్పుల మీద తప్పులు చేయడం,
ఎవరైనా బాధితులను కాకుండా నిందితులను పలకరిస్తారా, పరామర్శిస్తారా? పోనీ పరామర్శకు వెళ్ళిన వాళ్ళు జైలు వరకు వెళ్లకుండా ఉత్తుత్తి పిఆర్ స్టంట్స్ చేసి వచ్చేస్తారా? అవన్నీ కేవలం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికే సాధ్యమయ్యాయి. సో పార్టీ అధినేతే ఆ పార్టీకి ప్లస్, ఆయనకున్న మాస్ ఇమేజ్ ఎవరికీ లేదు, అండ్ ఆయనే మైనస్. ఆయనకు వస్తున్న మీమ్స్, ట్రోల్స్ ఎవరికీ రావట్లేదు. సో మరి అది పార్టీకి ప్లస్సా మైనస్ అనేది తేలుతుంది. థ్యాంక్ యూ. కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కంటెంట్కి సంబంధం లేకుండా ఒక ప్రమోషన్ వీడియో చూస్తున్నారు కదా, laddupallem.com అని. ఇది మంచి ప్రోడక్ట్, హెల్దీ ప్రోడక్ట్, మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉండే ప్రోడక్ట్స్ వీళ్ళ దగ్గర ఉంటాయి. చాలామంది స్వీట్స్ తినాలనుకున్నా తినలేరు, ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్స్, షుగర్, ఈ ప్రాబ్లం వస్తుంది. కానీ వీళ్ళ దగ్గర తయారు చేసే మిల్లెట్ లడ్డూలు, రాగి, సజ్జ, జొన్న, కొర్ర అండ్ సీడ్స్ లడ్డూలు, అవిసె గింజలు, పొద్దురు గింజలు, గుమ్మడి గింజలు, మఖానా సీడ్స్ అండ్ మల్టీ సీడ్స్ లాంటి లడ్డూలు, అండ్ డ్రై ఫ్రూట్స్, నట్స్తో చేసే లడ్డూలు లైట్ స్వీట్ ఉంటాయి. అండ్ ఎక్కువగా వీళ్ళు డేట్స్ పౌడరు అండ్ షుగర్లెస్ పౌడర్ కొంత వాడతారు. దానివల్ల సైడ్ ఎఫెక్ట్లు ఉండవు అండ్ మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయన్నమాట. వాటితో పాటు వీళ్ళ దగ్గర హెల్తీ పౌడర్స్ ఉంటాయి. ఏబీసీ అంటే యాపిల్ బీట్రూట్ క్యారెట్ పౌడరు, ఆమ్లా బీట్రూట్ క్యారెట్ పౌడరు, మునగాకు పొడి, జామాకు పొడి, ప్రోటీన్ పౌడరు. ఇది పిల్లలకి పెద్దలకి తాగొచ్చు అనమాట ఇటువంటి పౌడర్స్. వాటితో పాటు మిల్లెట్స్తో చేసే హాట్ స్నాక్స్ ఉంటాయి. ఇవి మీకు కావాలి అనుకుంటే 9997839994 నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు, లేదా నేరుగా కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి. అలాగే ఈ లడ్డూపల్లెం వాళ్ళు ఇప్పుడు ఆఫ్లైన్ స్టోర్స్ ఎక్కడికక్కడ ఇస్తున్నారనమాట. సో మీ ప్రాంతంలో మీరు ఒక ఫ్రాంచైజ్ బిజినెస్ పెడతాను అనుకుంటే ఫ్యూచర్ ఈ బిజినెస్దే. ఇటువంటి హెల్దీ ప్రోడక్ట్స్ ఉన్న బిజినెస్లు ఖచ్చితంగా క్లిక్ అవుతాయి. మిల్లెట్స్, సీడ్స్తో చేసిన ప్రోడక్ట్స్ అంటే ఇంకా బాగుంటుంది కాబట్టి అందులోకి వీళ్ళకి మంచి ఫీడ్బ్యాక్ ఉంది, మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. కాబట్టి మీకు మీ ఏరియాలో ఫ్రాంచైజీ కావాలి అనుకుంటే 9997839994 నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఇదో మంచి బిజినెస్ ఆపర్చునిటీ కూడా.